తల్లులు తండ్రులు పిల్లలతో జర జాగ్రత్త. ఈ లోకంలో ఉన్న అల్పకాల పాపభోగాలు వారిపై దాడి చేస్తున్నప్పుడు, సైతాను శోధిస్తున్నప్పుడు ఎంతమంది కుమారులు కుమార్తెలు వచ్చి తల్లితో తండ్రితో మనస్సు విప్పి మాట్లాడగలుగుతున్నారు? యవ్వన బిడ్డలు మీ మనసులో ఆలోచనలు అల్లరి చేస్తున్నప్పుడు, అవి నిన్ను తొందర చేస్తున్నప్పుడు, నిన్ను దారి తప్పించే విధంగా అవి నీ మీద దాడి చేస్తున్నప్పుడు నీ తల్లితో లేదా నీ తండ్రితో నీవు చెప్పగలగాలి, డాడీ నాకు మీ కౌన్సిలింగ్ కావాలి, నాకు మీ ఆలోచన కావాలి, మమ్మీ నాకు నీ సలహా కావాలి. ఎందుకో ఈ మధ్యకాలంలో నా ఆలోచనలు ఒక అబ్బాయి మీదకు వెళ్తున్నాయి, నా ఆలోచనలు ఒక అమ్మాయి మీదకు వెళ్తున్నాయి. ఎంతగా వాటి నుంచి నేను బయటపడాలని అనుకున్నా నాకు వీలు పడడం లేదు అని నీ తల్లితో లేదా నీ తండ్రితో నీవు పంచుకొని వారి యొక్క సహాయాన్ని తీసుకోవాలి. అప్పుడే నీవు ఆ శోధనను జయించగలవు. తల్లి తండ్రులకు ఓ ప్రశ్న, అటువంటి వాతావరణంలో మీరు మీ పిల్లలను పెంచగలుగుతున్నారా? మీ బిడ్డలు వారి జీవితంలో ఎందుకంటున్న శోధనలు మీ యొద్దకు వచ్చి చెప్పే విధంగా వారితో అటువంటి సత్సంబంధాన్ని కలిగి ఉన్నారా? నా కుమార్తె తన వయస్సును బట్టి ఎటువంటి మార్పు గుండా శోధన గుండా వెళ్తున్నా నాకు వచ్చి మనస్సు విప్పి చెప్పింది, అమ్మ నా శరీరంలో వస్తున్న మార్పు, నా శరీరంలో వస్తున్న శోధనలు, చదువుకుంటున్న చోట వస్తున్న శోధనలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి, నాకొక సలహా కావాలి అని నా కూతురు వచ్చి తల్లినైనా నాతో మాట్లాడే ఆత్మీయ అనుబంధం మా మధ్య ఉందని నీవు చెప్పగలవా? డాడీ మీతో కొంచెం సమయం మాట్లాడాలి, నేను కొన్ని శోధనల గుండా వెళ్తున్నాను, అవి నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి, నాకు మీ సహాయం కావాలి అని మీ కొడుకు మీ దగ్గరకు రాగలుగుతున్నాడా? ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులకు తన కుమార్తెతో లేదా కుమారునితో గడపడానికి సమయం ఉండడం లేదు. డబ్బు సంపాదనలో పడి, ఈ లోకంలో ఉన్న భోగభాగ్యాలలో పడి బిడ్డల పట్ల శ్రద్ధ వహించే సమయమే ఉండడం లేదు. గమనించండి, బిడ్డల భవిష్యత్తును చక్కదిద్దగలిగిన శ్రద్ధ తల్లిగా తండ్రిగా మనకన్నా ఈ లోకంలో ఏ ఒక్కరికి ఉండదు. తల్లి తండ్రులుగా మనమే వారిని అర్థం చేసుకొని వారి శోధన సమయంలో వారికి మంచి సలహా ఇచ్చే విధంగా ఉండాలి. ఒకవైపు తల్లి లేదా తండ్రిగా గద్దించాలి, మరోవైపు ఫ్రెండుగా అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో గద్దించే శిక్షించే తల్లిదండ్రులు ఉన్నారు, కానీ ఒక ఫ్రెండుగా తన కుమారునితో లేదా కుమార్తెతో మాట్లాడే తల్లిదండ్రులు ఉండడం లేదు. ఒకవేళ మీరు కేవలం గద్దించే పేరెంట్స్గా ఉన్నట్లయితే ఈ విషయం కాస్త మా మమ్మీకి లేదా డాడీకి తెలిస్తే చంపేస్తారు అనే భయం వారిలో ఏర్పడి మీకు చెప్పవలసిన విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టి ఆఖరికి వారి బ్రతుకులో ఎవరికీ చెప్పుకోలేని పాపిష్టి కార్యాలు చేసే స్థితికి చేరతారు. అంతేకాకుండా మీ జీవితంలో ఓ ముళ్ళుగా మిగులుతారు. కావున మన బిడ్డలు మనస్సు విప్పి మనతో మాట్లాడుకోగలిగిన వాతావరణం వారికి కల్పించాలని కోరుకుంటున్నాను. మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలో బోధనను వారిని పెంచుడి. ఈ వాక్యం కనుక మీకు నచ్చినట్లయితే అనేక మందికి షేర్ చేయండి.